అమరావతి రాజధానిపై మావిగన్ బ్యాచ్ దాడి చేసింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ అమరావతిని రాజధానిగా అంగీకరించి అమరావతి రాజధాని 34,000 ఎకరాలు ఉండాల్సిందేను అంటూ సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ప్రకటించాడు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోకే మాయరోగం వచ్చింది. అంటే మందు లేని రోగాన్ని మాయరోగం అంటే దానికి ఏం మందు లేదు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 5 కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని, కనీసం 3 రాజధానులు ఉండాల్సిందే. సౌత్ ఆఫ్రికాలో కూడా అలాగనే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా అనే దేశంలో. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రాజధానులు తప్పే ఉంది. అందువల్ల విశాఖపట్నం పాలనా రాజధానిని, అమరావతి శాసన రాజధాని, కర్నూలులో వేప చెట్టు కింద న్యాయ రాజధాని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా 5 సంవత్సరాల పాటు రాజధానిని గాలికి వదిలేసి బాగా రాజధానిలో రైతులు ఇచ్చిన భూముల్లో సారవంతమైన భూముల్లో కంప పెంచాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ కంప బీక్కోవడానికి సంవత్సరం పట్టింది. 36 కోట్లు ఖర్చు అయింది కంప బీగడానికి. అది కూడా ఆధునిక యంత్రాలు ఉండబట్టి. తాజాగా గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏ అంశాన్ని పట్టుకొని ఊగులాడాలో అర్థం కాక ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇక విజయవాడలో సాయికృష్ణ మిస్సింగు, లాకప్ డెత్, క్రీమేషను జరిగిన శవం దొరకకపోయేసరికి చాలా బాధపడ్డారు. శవం లేకపోతే చాలా సమస్యలకి. దీంతో అమరావతి రాజధానిలో ఇప్పటికే 86% మంది రైతులు భూములు ఇచ్చారు. కొద్దిమంది రైతులు వైసీపీ కరడుగట్టిన తీవ్రవాదులు కొంతమంది మేము ఇవ్వమన్నారు. అది మీ ఇష్టం. సరే, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ తీసేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి భూసేకరణ చేస్తామని వారు కూడా హైకోర్టుని సంప్రదించారు. ఇక ఉండవల్లి, పెనుమాక ఇలాంటి ప్రాంతాల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు N1, N2, N3, E1, E2, E3 ఈ రోడ్లకి కొంత భూమి అవసరమైంది. మొత్తం రోడ్డు వెళ్తూ మధ్యలో ఒకడు భూమి అయిపోయేసరికి అక్కడ ఆగిపోయింది. దాంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి భూమిని తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక కొంతమంది వైసీపీ నేతలు ఆ ఉండవల్లి, పెనుమాకలో ఒక 12 మందిని పోగు చేసి అతి కష్టం మీద తాడేపల్లి ప్యాలెస్ గేట్లో నుంచి అటుకెళ్ళి లోపల పోగలిగారు. తాడేపల్లిలో ఉంటారే కానీ వైసీపీ నేతలు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ అధినేతను కలుసుకునే అవకాశం వాళ్ళకి లేదు. వాళ్ళు పిలిచినప్పుడే వీళ్ళు పోవాలి. ఆ రైతులను తీసుకెళ్ళి మా భూములన్నీ గుంజుకుంటున్నారు, మేము ఇయ్యం అంటే మీరు ఇవ్వద్దు, నేను అధికారంలోకి రాగానే రైతులందరూ అమరావతి రాజధానిలో రైతులందరికీ ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 దాకా మావిగన్ కాదు అప్పుడు. మరి అప్పుడు పెట్టిన రాజధాని ఏంటో మరి విశాఖ, అమరావతి, కర్నూలు, మరి 3 కలపండి. తాజాగా మావిగన్ తెర మీద తీసుకొచ్చి మచిలీపట్నంలో రాజధాని అంటాం, విజయవాడలో రాజధాని అంట, గుంటూరులో రాజధాని అంట. ఈ భారీకి జాతీయ రహదారే 120 కిలోమీటర్లు ఉంది, మొత్తం అభివృద్ధి చేయొచ్చు అని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి. అదే పార్టీలో నుంచి బయటకు వచ్చిన మేధావి విజయసాయిరెడ్డి రాజధాని అనేది ఒక ప్రాంతంలో క్రియేట్ అయి ఉండాలి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అంటే మచిలీపట్నంలో ఒక కార్యాలయం ఉంటుంది, విజయవాడలో కార్యాలయం ఉంటుంది, గుంటూరులో కార్యాలయం ఉంటుంది, జనం ఎక్కడికైనా తిరుగుతారు, అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయనే ఖండించారు. తాజాగా ఎవడో 4 రైతులు మేము భూములు ఇవ్వము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరినీ ఆ రైతులకు సపోర్టుగా మచిలీపట్నం నుంచి పేరునాని ఆధ్వర్యంలో ఓ 16 మంది, విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఒక 600 మందిని పోగు చేసి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారంట. ఏమైంది రైతులకి? పాము గరిచిందా? ఏం లేదుగా. రైతులు భూములు ఇవ్వమన్నారు, కోర్టులో ఉంది కేసు. అమరావతి రాజధానికి కీలక ప్రాంతంలో ఉన్న ఉండవల్లి, పెనుమాకలో ఆ 12 మంది రైతులకు చెందిన 36 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. సరే, వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో దాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. 2013 చట్టం ప్రకారం ప్రభుత్వ అవసరాలకి ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరిస్తూ ఉంటారు. జాతీయ రహదారులు వేసేటప్పుడు చాలామంది దగ్గర నుంచి భూమి తీసుకుంటారు.
పరిహారం చాలలేదని రైతులు కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది, కానీ మేము భూమి ఇవ్వం అనడానికి లేదు. ఇక దాంతో వైసీపీ అధినేతలు ఇక అమరావతి రాజధానిని అలాగని గెలుపుకోవాలి అంటూ అమరావతి రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్తున్నాము అని ముందు ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు, మీకు అనుమతి లేదు, ఇక్కడ ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి మీకు అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పారు. సరే, మాకు అనుమతి లేదు కదా అని చెప్పేసి మేము విరమించుకుంటున్నాము అని అధికారికంగా ప్రకటించారు. వ్యూహాత్మకంగా అమరావతి రాజధాని రైతుల మీద దాడి చేయాలని ప్లాన్ వేస్తున్నారు. సరే, దీంతో పోలీసులు వీళ్ళు రావడం లేదులే అనుకున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించి ఒక 612 మందిని వేసుకొని ఉండవల్లి సెంటర్కి చేరుకున్నారు. వీళ్ళ గురించి పోలీసులకు ముందే తెలుసుగా, వైసీపీ నేతల గురించి, వాళ్ళ కుట్రల గురించి. ఉండవల్లిలో అడ్డుకున్నారు. అమరావతి రాజధాని రైతులు కూడా అడ్డుకునేందుకు సిద్ధమై అమరావతి రాజధాని రైతులు కూడా 1000 మంది వచ్చారు. ఉండవల్లిలో రచ్చరచ్చ అయింది. ఇక పేర్ని నాని కోడిగుడ్లు పడతా ఉంటే గబాల కారులో దూరాడు. అంబటి రాంబాబు, గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి, ఎవరు ఇక విజయవాడ నుంచి దేవినేని అవినాష్. ఈ బ్యాచ్ అంతా ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద ఎవరైతే దాడికి ప్రోత్సహించి మనుషులను పంపించారో, కిరాయి మనుషుల్ని, సేమ్ అదే బ్యాచ్. ఏదో ఒక ఇష్యూని రైజ్ చేసి ప్రజల మధ్య కుంపట్లు పెట్టి అక్కడ చలిగాసుకొని జనాలను విడగొట్టి కులాలుగా విడగొట్టడం, కుదరకపోతే మతాలుగా విడగొట్టడం, అదే కుదరకపోతే అమరావతి రాజధాని రైతులకి ముడేయడం, ఈ కార్యక్రమాలు చేసే కార్యక్రమం పెట్టారు. అసలు అమరావతి రాజధాని నీకు ఇష్టం లేనప్పుడు, నీకు సిగ్గు శరం సీము నెత్తురు ఉంటే అమరావతి రాజధానికి ఎందుకు? 2019 నుంచి 2024 దాకా అమరావతి రాజధాని రైతులను ఏ విధంగా మీరు హింస పెట్టారో, శారీరకంగా మానసికంగా క్షోభ పెట్టారు. ఆ పాపం తగిలి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. గతంలోనే ఒక మహిళ శపించింది, వైసీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు అని. రాకుండా పోయింది. అయినా కూడా మేము 139 షారులు బటన్లు నొక్కి 3,27,000 కోట్ల రూపాయలు నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలో వేసినా కూడా వారు ఓట్లు ఎటే వేశారు. ఈవీఎంలలో మోసం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు లాగానే ప్రెస్ మీట్ పెట్టారు. ఓడిపోతేనేమో ఈవీఎంల మీద నెట్టడం, గెలిస్తేనేమో నా బొమ్మతోనే గెలిచారు అని చెప్పేసి ఆ పార్టీ నేతలతోనే చెప్పడం అలవాటైపోయింది. ఇక తాజాగా అమరావతి రాజధానిలో చిచ్చుపెట్టే ప్రయత్నం వైసీపీ నేతలు ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతానికి కోడిగుడ్లతో దాడి జరిగింది, భవిష్యత్తులో ఇంకోసారి వెళ్తే దేంతో దాడి జరిగిందో తెలియదని చెప్పేసి అమరావతి రాజధాని రైతులు చెప్తా ఉన్నారు. అసలు అమరావతి రాజధాని మీకు ఇష్టం లేదు. అక్కడున్న 4-5 రైతులు వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తే పరిహారం ఇంకా ఎక్కువ కావాలంటే కోర్టుకు వెళ్తే ఎకరానికి 4 కోట్ల 5 కోట్ల కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ 4-5 రైతులు మేము పరామర్శిస్తామంటే ఆల్రెడీ పరామర్శించారు కదా తాడేపల్లి ప్యాలెస్లో. మరలా మీరు వెళ్ళి అక్కడ ఏదో రచ్చ క్రియేట్ చేయాలనే కదా వెళ్ళింది. తాజాగా ఉండవల్లి పోలీస్ స్టేషన్లో అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేశారు వైసీపీ నేతల మీద. దళితులు పేరుతో మమ్మల్ని దూషించారు, మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, హత్యా ప్రయత్నం చేశారు అని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం. అమరావతి రాజధానిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది నెలల్లో అన్ని రోడ్లు అందుబాటులో రాబోతూ ఉన్నాయి, ప్రభుత్వ భవనాలన్నీ అందుబాటులో రాబోతూ ఉన్నాయి. అమరావతి రాజధాని చూస్తూనే ఎదిగిపోతూ ఉంది. ఇలాగే వదిలేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోయింది. మనం మావిగా అన్నాం కాబట్టి అమరావతి రాజధాని గురించి మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. ఎలాగైనా అమరావతి రాజధానిలో మంటలేపాలి అనే ప్రణాళికతో రంగంలోకి దిగారు. ఆ ప్రణాళిక విఫలమైంది. ఇంకా తర్వాత మరో స్కెచ్ చేసుకుంటారు, వాళ్ళకి అలవాటే కాబట్టి. ఇక సాయికృష్ణ మర్డర్ కేసులో అయితే ఆ శవం దొరకలేదు కాబట్టి రాజకీయం చేసి గుంజడానికి కుదరడం లేదు. కాపుల్ని మొత్తాన్ని విడగొట్టి జనసేన నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని సపరేట్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇక వీళ్ళ పార్టీకి కాపు నేతగా మూలస్తంభంగా ఉన్న పద్మనాభరెడ్డి ఏమో ఐసీయూలో మంచం ఎక్కి కూర్చున్నాడు.
దాంతో తోట త్రిమూర్తులను రంగంలోకి దింపారు. అంబటి రాంబాబుని వేదిక మీద తీసుకొచ్చారు. ఇక మచిలీపట్నం నుంచి పేర్ని నాని ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కాబట్టి పేర్ని నాని. తాజాగా లేళ్లాపిరెడ్డి అవినాష్ను కూడా జత చేశారు. ఈ విధంగా కాపులను విడగొట్టడం, అమరావతి రాజధాని రైతులను విడగొట్టడం, స్విచ్ పెట్టడం, అవసరమైతే ఒక 100 మందిని ఎత్తేయడం, ఈ విధంగా స్కెచ్లు మొదలు పెడతా ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక 3వ సంవత్సరంలోకి వచ్చింది. ఇక 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం బాగా మంటరేపి ఆ తర్వాత అన్న ఇక మరలా ఈసారి పంచగట్టి పాదయాత్ర మొదలు పెడతాడంట. చూద్దాం, ప్యాంట్ తీసేసి అది కూడా చూద్దాం. ఇప్పుడే కాదు, ఇంకో సంవత్సరం తర్వాత పాదయాత్ర ప్రారంభించి వారానికి 5 రోజులు చేస్తారా 7 రోజులు చేస్తారా చూడాలి. ఎందుకంటే శుక్రవారం కోర్టుకు వెళ్ళే పని కూడా లేదు కాబట్టి ఈ లోపుగానే జనంలో మంట రాజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అమరావతి రూపంలో బయటపడింది. సాయి కృష్ణ విషయంలో కూడా అదే వెల్లడైంది. రాబోయే కొద్ది రోజుల్లో మరొక కొత్త స్కెచ్ కూడా వేస్తారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చెప్పాడు. చిచ్చుపెట్టే ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. పోలీసు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిఘా వర్గాల సమాచారం ఉంటుంది. వైసీపీ నేతలు ఏం చేస్తూ ఉన్నారు అనేది నిఘా వర్గాలు ముందే పసిగడతాయి. ముఖ్యమంత్రికి వెళ్తూ ఉంటుంది రిపోర్ట్. ఆయన స్పష్టంగా ప్రతి వేదికలో చెప్తా ఉన్నాడు. వాళ్ళు రెచ్చిపోయారంటే గొర్రెల మాదిరి బుక్ అయిపోతారు. కేసులు మీకు, పదవులు వాళ్ళకి. రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీ అధినేత ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారట. ఆ నిర్ణయం ఏంటో చూద్దాం, మరో వీడియోలో తెలుసుకుందాం.